మీ కేసు వివరాలన్నీ పూర్తిగా చూశానండి. ఆ పేపర్స్ అంతే నాకు. మిగతా పేపర్స్ కూడా రాఘవ గారు తీసుకొస్తూ ఉంటారు. అవి కూడా చూసి మీకు చెప్తాను. అవునండి, థ్యాంక్ యూ. అరే మీ ఇంట్లోనే ఇలా దాక్కుని వెళ్ళటం మెల్లగా ఏంటి? అసలు ఏంటంటే ఇలా ఎందుకు? నువ్వుండు, నేను పైకెళ్తాను. నాన్న నాన్న, అది ఎక్స్ట్రా క్లాస్. మీరా? థ్యాంక్ గాడ్. ఎన్నాళ్ళని ఇలా నాన్నకు భయపడి చడి చెప్పులు లేకుండా వస్తుంటావు? ఇందాకే అడిగారు నిన్ను. ఇంత ఆలస్యం ఎందుకైంది? అదే ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి కదా, అందుకే లేట్ అయింది. సరే గాని నువ్వెలా అయిపోతున్నావో చూసుకున్నా. ఏంటిలా అయిపోతున్నావు? రోజంతా చదువు చదువు అంటావు, వేళకి ఇంటికి రావు, తినవు, నిద్రపోవు. మధ్యాహ్నం ఏమన్నా తిన్నావా? టైం లేదమ్మా. గోవిందయ్య గారు, భోజనం వడ్డించండి. అలాగే. వెళ్ళు, కాళ్ళ చేతులు కడుక్కొనరా. ఇదిగో ఆగు, ఇవాళ అందరం కలిసి భోంచేద్దామని నాన్నగారు అన్నారు. ఓ గాడ్, అంటే ఎక్స్ట్రా క్లాసెస్ తర్వాత ఇంకో లెక్చర్, హిట్లర్ లెక్చర్. చాలే వెళ్ళు. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఇంత లేటుగా ఎందుకొచ్చావు? సర్లే, నేను నీకోటి చూపిస్తాను. అరే ఉండ్రా, ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చాను. ముందు ఫ్రెష్ అవ్వని. తర్వాత ఫ్రెష్ అవుదు కానీ నీకోటి చూపించాలి, త్వరగా రా. అదేదో కొత్త టాయ్ వచ్చి ఉంటుంది, తర్వాత చూస్తాలే. కొత్త టాయే, రా అన్నయ్య. మాధురి, ప్రదీప్ వచ్చాడా? హిట్లర్ హిట్లర్. ఎవరు హిట్లర్? చెప్పన్నయ్య, ఎవరా హిట్లర్? పద, నువ్వేదో కొత్త టాయ్ చూపిస్తాను కదా, చూపించు. అరే అన్నయ్య, చెప్పన్నయ్య, ఎవరా హిట్లర్? చెప్పన్నయ్యా. అదిగో అక్కడి నుంచి చూడు నా కొత్త టాయ్.